నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. నిన్న మొన్న దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ఉద్యమం మనందరం కూడా చూసినాం. సో మునుపెన్నడు లేని విధంగా ఈ మధ్యకాలంలో కాక్రోచ్ జనతా పార్టీ ఒక విషయం మీద పట్టుబడితే ఎట్లా సక్సెస్ చేయగలిగిందనేది కూడా దేశం అంతా చూసింది. ముఖ్యంగా యువత తలుచుకుంటే ఏమవుతుందో కూడా దేశం అంతా చూసింది, విన్నది. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిన్న ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏంది? పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి 7,437 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక నేడో రేపు వెబ్సైట్ కూడా ఓపెన్ చేస్తారు, అప్లికేషన్లు కూడా తీసుకుంటున్నారు. కానీ అంతకు ముందు ఒక నెల 2 నెలల ముందు నుంచి కూడా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత, ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా చిక్కడపల్లి కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఈ 3 కేంద్రాల వేదికగా చేయని ధర్నాలు లేవు. ఇప్పుడు మనం నిల్చున్న ఈ ప్లేస్ అంతా కూడా నిన్న ఒక 500 నుంచి 600 మంది నిరుద్యోగులు ధర్నా చేసి ఇక్కడ కూర్చొని ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది అని అంటే 7,400 పోస్టులు ఎవరికి సరిపోతాయి, ఎందుకు వేస్తున్నారు ఆ పోస్టులు, 20,000 పోస్టులు వేయండి అని చెప్పేసి వాళ్ళు గత కొద్ది రోజుల నుంచి ధర్నా చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా 7,400 చిల్లరనే వేసింది. సో ఇప్పటికైనా వాళ్ళు అడిగేది ఏంటి అని అంటే, సరే పోస్టులు వేసిండ్రు, ఏజ్ రిలాక్సేషన్ అన్నా మాకు ఇవ్వండి, 32 సంవత్సరాలుగా ఉన్నటువంటి దాన్ని కాస్త పెంచండి, 34కో 36కో చేయండి అని చెప్పేసి వాళ్ళు చాలా ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కూడా ప్రజెంట్ ఈ వీడియో మాట్లాడే టైంకి కూడా నిరుద్యోగులు పోలీసు నిర్బంధంలో ఉన్నారు చాలా వరకు కూడా. సో ఇక్కడ నిన్న ధర్నా చేసిన వాళ్ళు కావచ్చు, దిల్సుఖ్నగర్లో ధర్నా చేసిన వాళ్ళు కావచ్చు, సరూర్ పిఎస్లో కొంతమందిని, ఇట్లా చాలా వరకు విద్యార్థులని నిర్బంధం చేసేసి వాళ్ళని ప్రొటెస్ట్ చేయకుండా, వాళ్ళ హక్కులు తెలపకుండా రాజ్యం ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి. ప్రజెంట్ మనం చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర ఉన్నాము. నిన్న కూడా ఇక్కడ ధర్నా జరిగింది. సో మాట్లాడదాం. మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నాయకుడు వెంకటేష్ ఉన్నారు. సో ఏంది వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంది, పోస్టులు వేసినాక కూడా వాళ్ళు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు అనేది స్వయంగా వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ ఇప్పుడు పోస్టులు బయటకు వచ్చినాయి, నేడు రేపు వెబ్సైట్ కూడా ఓపెన్ అవుతుంది అప్లై చేసుకోవడానికి. ఇప్పుడు మీరు ధర్నా చేయడం వల్ల మీ మీద కేసులు పడతాయి, మీ జీవితం కూడా ఆగమయ్యేటువంటి పరిస్థితి. ఎందుకు ఆలోచిస్తలేరు మీరు ఆ విషయం పట్ల? అన్న, ఒకటి ఏంటంటే 4 సంవత్సరాల నుంచి ఎదురు చూసుకుంటా ఉన్నాం మేము. 10 లక్షల మంది నిరుద్యోగులం పోలీస్ రిక్రూట్మెంట్ కోసం ఎదురు చూసుకుంటున్నాం. 3 నెలల నుంచి రోడ్ల మీద వచ్చి ఇన్ని ధర్నాలు చేసి, ఇంత కేసులు వేయించుకొని, ఇన్ని విధాలుగా మేము ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రభుత్వం కనీసం నోటిఫికేషన్ విడుదల చేసేటప్పుడైనా స్పందించి 14,700 డీజీపీ గారు 19,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. వీళ్ళు కనీసం 14,700 ఉద్యోగాలన్నా రిలీజ్ చేస్తారేమో ఆర్థిక శాఖ ఆమోదం పొందిన పోస్టులు అని మేము అనుకున్నాం. అదే మొండి వైఖరితో 7,437 పోస్టులు విడుదల చేయడం వల్ల ఇప్పుడు లక్షలాది మంది అభ్యర్థులం ఓన్లీ రిక్రూట్మెంట్ కోసం ఎదురు చూసుకుంటూ ఉంటే కోటలు, ఇప్పుడు ఎన్సీసీ కోట, ఎన్ఎస్ఎస్ కోట, వికలాంగుల కోట, ఈ కోటలు అన్నీ తీసాక రోస్టర్ పాయింట్లో కొన్ని జిల్లాలలో ఒక్క పోస్ట్ కూడా లేదు. ఇప్పుడు నేను మహబూబ్ నగర్ జిల్లా గండిడి మండలం నాది. నేను మహబూబ్ నగర్ చాలా రోజుల నుంచి ఎస్ఐకి ప్రిపరేషన్ అవుతున్నా. 4 సంవత్సరాల నుంచి ఓన్లీ ఎస్ఐ కోసం చదువుకుంటున్నా. మా డిస్టిక్, మా జోన్ గద్వాల జోన్ చూసుకుంటే బీసీడీల క్యాస్ట్లో ఒక్క పోస్ట్ కూడా లేదు. ఇక మన 4 సంవత్సరాల నుంచి నేను ఎందుకు ప్రిపరేషన్ అవుతున్నట్టు, ఎందుకోసం మీరు సరే పోస్టులు లేకపోతే అంటే ఒక అర్థం ఉంది. నీ పోస్టులు పెట్టుకొని ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేయించి నువ్వు తీరా చూస్తే ఒక ఉద్యోగం కూడా లేకపోతే మరి రోడ్ల మీదకి రాకపోతే ఏం చేస్తారు? మేము గతం లోపల ఏమనుకున్నామంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము రోడ్ల మీదకి పోయే పరిస్థితి ఉండొద్దు అంటే ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు అన్నింటిని కూడా భర్తీ చేయాలి. దానితో పాటు వయోపరిమితి ఇష్యూ అంటన్నా 2024 ఫిబ్రవరి 8 తారీఖున కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడే 31 జీవో 87 ప్లేస్లో 31 జీవో తీసుకొని వచ్చి 32 నుంచి 34 సంవత్సరాలకు పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి వయోపరిమితి పెంచితే మేము అప్పటికి వయోపరిమితి అయిపోయిన వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. వీళ్ళు 32 నుంచి 34 సంవత్సరాలకు పెంచితే, అరే 34 సంవత్సరాల వరకు పెంచిర్రు అని చెప్పి మళ్ళీ వీళ్ళు పైసలు తీసుకొని అప్పులు చేసి స్టడీ హాల్లకు, లైబ్రరీలకు, కోచింగ్లకు వస్తే నువ్వు ఇన్ని సంవత్సరాల వరకు వెయిట్ చేసుకుంటూ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అవే 7,437 పోస్టులకైనా కూడా వయోపరిమితి తగ్గిపోయింది. ఇప్పుడు నువ్వు నోటిఫికేషన్ రాకనే ముందు పెంచినవు, నోటిఫికేషన్ వచ్చినప్పుడు తగ్గించినవు. అసలు నిన్ను ఏం చెప్పాలి, ఏమిటితో కొట్టాలి నిన్ను? అప్పుడు ఎందుకు పెంచినావు నువ్వు? ఒకవేళ అప్పుడు నువ్వు పెంచకపోతే ఇప్పుడు మేము అడిగేటోళ్ళం కాము, ఇంటికనే ఉండేటోళ్ళము. నువ్వు అప్పుడు పెంచి నోటిఫికేషన్ వచ్చిన తరుణంలో నువ్వు నోటిఫికేషన్ వయోపరిమితి పెంచకుండా మళ్ళీ నిరుద్యోగులను రోడ్ల మీదకి వచ్చే ప్రయత్నం నువ్వు చేసి, ఇప్పుడు వయోపరిమితి వల్ల లాభం ఎవరికన్నా? ప్రభుత్వానికి కదా. 10 లక్షల మంది, ఇప్పుడు 32 సంవత్సరాలు ఉంటే 10 లక్షల మంది అప్లికేషన్ పెడతారు. 300 కోట్లు రెవెన్యూ ప్రభుత్వానికి వస్తుంది. ఒకవేళ నువ్వు 36 సంవత్సరాలు అడుగుతున్నాం మేము, 34 నుంచి 36, ఎందుకంటే 34 ఇచ్చిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు లేట్ చేసి వీళ్ళు 36 అయింది ఇప్పుడు. సో 36 పెంచమని మేము అడుగుతా ఉన్నాం. 4 సంవత్సరాలు పెంచితే నీకు ఇంకా 5 లక్షల మంది కొత్త అప్లికేషన్లు వస్తాయి. 5 లక్షల మంది కొత్త అప్లికేషన్లు పెడితే మినిమం 200 కోట్లు రెవెన్యూ నీకు వస్తుంది. అందులో మెరిట్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉద్యోగం ముట్టుకొని పోతారు. అవే పోస్టులకు 7,437 పోస్టులు అయినా కూడా నువ్వు ఏజ్ వయోపరిమితి ఇస్తేనంటే రెవెన్యూ వస్తుంది, మెరిట్ అభ్యర్థులకి అవే పోస్టులకు సెలెక్ట్ అయిపోతారు కదా. నీకు ఎందుకు నొప్పి? దీన్ని కూడా మేము రోడ్ల మీదకి వచ్చి రావాలి, ధర్నా చేయాలి, వినతి పత్రాలు మాకేం కర్మ పట్టింది. ఇప్పుడు కూడా గవర్నమెంట్ కూడా ఏమంటుందంటే,
ఇప్పుడు 32 సంవత్సరాల వరకు ఇచ్చిండ్రు కదా, 34 సంవత్సరాల దాకా పక్కన పెడితే 32 సంవత్సరాల తర్వాత ఒక్క రోజు ఎక్కువ పెంచినా కూడా కొన్ని వందల వేల మంది అభ్యర్థులు మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఉన్నది. సో తద్వారా 32వ సంవత్సరాల దాకా కష్టపడ్డటువంటి వాళ్ళకి అన్యాయం జరిగే అవకాశం ఉన్నది ఒకటి చెప్తున్నారు. రెండోది పోస్టులు ఎన్ని వేయాలి ఏందనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది, ఆ పోలీస్ శాఖ డిసైడ్ చేస్తుంది. దాన్ని కొన్ని ప్రాతిపదికన తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అడవులుగా విద్యార్థులకు ఇట్లనే ధర్నాలు చేస్తే తప్ప వాళ్ళ మీద కేసులు అయితే అవడమే తప్ప మిగతా ఏముండదు. వాళ్ళు అనవసరంగా ధర్నా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు వాళ్ళకి? 32 సంవత్సరాల వరకు ఉన్నోళ్ళు కష్టపడుతున్నారంటే ఇప్పుడు 34-35 సంవత్సరాల వాళ్ళు కష్టపడతలేరా? ఇప్పుడు ఎస్ఐ ఉంది, ఎస్ఐకి వయోపరిమితి 35 సంవత్సరాలు, రెండుకి ఒకటే ఈవెంట్స్. అంటే 35 సంవత్సరాలు ఎస్ఐకి సంబంధించి ఈవెంట్స్ కొట్టినాడు, కానిస్టేబుల్కి ఈవెంట్స్ కొట్టలేడా? రెండుకి ఒకటే ఈవెంట్స్ ఉంది కదా, మరి రెండుకి ఒకటే వయోపరిమితి ఇస్తే నీకు నొప్పి ఏంది? అంటే 32 నుంచి పోలీసుకి సంబంధించి 32 నుంచి 34 వరకు ఇస్తే వాళ్ళు ఉరకలేరు ఏదేదో అంటారు. మరి ఎస్ఐకి సంబంధించి 35 సంవత్సరాలు ఇస్తే వాళ్ళు ఎట్లా ఉరకగలుగుతారు? అంటే ఎస్ఐకి ఉరుకుతారు, వీడే ఉరకలేరా? సో రెండుకి ఒకటే ఈవెంట్స్ ఉన్నప్పుడు రెండుకి వయోపరిమితి కూడా ఒకటే పెడితే అయిపోతుంది కదా. ఎందుకు అసలు ఇది జెన్యున్ కాజ్ అన్న. ఇది ప్రభుత్వం అనుకుంటే ఒక కాల్ చేస్తే వయోపరిమితి పెరుగుతుంది. ఈ లాంగ్ జంప్ మీటర్లు కూడా గతం లోపల ప్రిలిమ్స్లో 200కు 1/4 తీసేసినా కానీ కూడా మినిమం 150 మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులు, మెరిట్ అభ్యర్థులు ఓన్లీ వయోపరిమితి అది లాంగ్ జంప్ వల్ల ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడ కూడా 4 మీటర్ల లాంగ్ జంప్ ఉండదు. ఇక్కడ మాత్రం 4 మీటర్ల లాంగ్ జంప్ పెట్టారు. 4 మీటర్ల లాంగ్ జంప్ పెట్టడం వల్ల మెరిట్ అభ్యర్థులు నష్టపోయారు అన్న. చాలామంది సూసైడ్ కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ గవర్నమెంట్లో ఈ నోటిఫికేషన్లో డెఫినెట్గా 3.8 మీటర్స్ తగ్గిస్తే మాకు కూడా న్యాయం జరుగుతుంది. మెరిట్ అభ్యర్థులము, మా దగ్గర టాలెంట్ ఉంది, పిహెచ్లు వేసి కూడా మేము యూనిఫామ్ డ్రెస్ కోసం దానికోసం నోటిఫికేషన్ ఎదురు చూసుకుంటున్నామని చెప్పి చాలామంది అభ్యర్థులు అని అంటున్నారు. దీనికి పెంచితే ప్రభుత్వం ఇప్పుడు నోటిఫికేషన్ అంటే ఉద్యోగాలంటే పక్కకు పెట్టన్నా, ఇది లాంగ్ మీటర్ కానీ ఇది వయోపరిమితి కానీ ప్రభుత్వం ఒక ఫోన్ కాల్ చేస్తే అయ్యేడు పని. ఎందుకు మరి ఇంతమందిని తిప్పుతూ ఉన్నారు? వాట్సాప్ కాల్స్లో పిల్లలందరూ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ ఎన్నో సంవత్సరాల నుంచి ఖచ్చితంగా వీళ్ళు గతం లోపల పెంచారు కాబట్టి ఇప్పుడు పెరిగే ఉంటుంది, మాకు అవకాశం వస్తుందిలే అని చెప్పి కష్టపడి చదువుతూ ఉంటే మీరు తీరా చూస్తే ఈ విధంగా అన్యాయం చేయడం ఎంతవరకు కరెక్టు? కానీ మరి ప్రభుత్వం ఇప్పుడు మీరు గత కొన్ని నెలల నుంచి కూడా ఈ ప్రతిపాదనలన్నీ పెడతానే ఉన్నారు. ఏది వయోపరిమితి పెంచాలని కావచ్చు, పోస్టులను పెంచాలని కావచ్చు. కానీ ప్రభుత్వం ఏమాత్రం దీన్ని లెక్క చేయకుండా పోస్టులను అవే ఇచ్చిండ్రు, వయోపరిమితి కూడా 32 సంవత్సరాలకే ఇచ్చారు. ఏమనుకోవచ్చు దీని వెనకాల కారణం ఏమై ఉండొచ్చు? అంటే విద్యార్థులను మోసం చేయడానికైనా లేకుంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నారా? అన్న ఒకటి ప్రభుత్వం ఏమనుకుంటుందంటే ఫస్ట్ ఇప్పుడు ఏదైతే నిరుద్యోగులు అందరూ బయటకు వచ్చిర్రు, నిరుద్యోగులు కానీ, రైతులు కానీ, ఉపాధ్యాయులు కానీ, పిఆర్సీల పేరుతో, డిఏల పేరుతో అందరికీ కూడా మేము అన్యాయం చేస్తున్నాము. ఒకవేళ నిరుద్యోగులు కనుక నోటిఫికేషన్ లేకుండా ఓన్లీ వీళ్ళు ఎట్లా అంటే ఎలక్షన్ ఏజెండాగా నిరుద్యోగులను భావిస్తారు. ఎలక్షన్ మూమెంట్లో నోటిఫికేషన్ వేస్తే వాళ్ళు చెర మీద కూర్చొని చదువుకుంటారు, బయటికి వెళ్ళరు కాబట్టి అప్పుడు వేస్తే అయిపోతుంది అనేది ప్రభుత్వం అనుకుంటుంది. కానీ ఇప్పటి నుంచే నిరుద్యోగులు గ్రామీణ ప్రాంతాలకు పోతారేమో. ఇప్పుడు కొన్ని పోస్టులు నోటిఫికేషన్ వేసేసి మిగిలిన పోస్టులన్నీ కూడా ఎలక్షన్ మూమెంట్లో వేద్దాం అనేది ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం ఉన్నట్టు అనిపిస్తుంది. మేము మొన్న కూడా ఒక ఆయన అడిగితే ఫస్ట్ మీరు 2 విడతలు ఉంటాయి, ఫస్ట్ 7,437 పోస్టులకు ప్రిపరేషన్ కండి, నెక్స్ట్ ఎలక్షన్ మూమెంట్లో మిగిలిన పోస్టులు అన్నిటి కూడా 14,000 భర్తీ చేస్తామంటే మిగిలిన నోటిఫికేషన్ వరకు ఇక మేము దీంట్లో రాకపోతే దాని వరకు ఎదురు కూర్చోవాలా? ఇప్పటికే ఈ 5 రూపాయల భోజనం తినలేక గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది, అణచివేత గురైన మా తరమే నాశనం అయిపోయింది అని చెప్పి మేము ఈ విధంగా అనుకుంటూ ఉంటే మీరు కూడా ఈ నియంతృత్వంగా ఇట్లా వ్యవహరించడం ఎంతవరకు కరెక్టు? మేము ఏమంటున్నాం, ఎంతమంది ఇప్పుడు గతం లోపల మాకు అన్యాయం జరిగింది, ఇప్పుడు మాకు అన్యాయం జరుగుతుంది. మీరు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తే మీకు వచ్చే నష్టం ఏంది? మరి 2 విడతలు ఏంది? 2 విడతలు చేస్తే ఎవరికి న్యాయం చేస్తున్నట్టు? ఎవరికి ఇప్పుడు వాళ్ళకు కొత్త వాళ్ళకి న్యాయం చేయాలనుకుంటే అంటే మాకు మోసం చేసినట్టే కదా అర్థం. ఫైనల్గా ఇప్పుడు మనం నిల్చున్న ఈ స్థలంలోనే నిన్న కూడా ధర్నా చేసిండ్రు గవర్నమెంట్ కానీ ఇంకొంతమంది శ్రేయోభిలాషులు. అంటే మీ మంచి కోరేటోళ్ళు చెప్పేది ఏంటంటే మీరు అనవసరంగా ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులను రెచ్చగొట్టకండి. కొంతమంది కాదలుసుకొనే వాళ్ళు నిరుద్యోగులను ప్రేరేపిస్తూ ఉన్నారు, కావాలని చెప్పేసి ధర్నాలకు, రాస్తారులకు పిలుపునిస్తూ ఉన్నారు. వాళ్ళ జీవితం ఖరాబ్ అవుతుంది, మీరు కూడా మీ జీవితాలు నాగం చేసుకోవద్దు, చదువుకోండి ఈ దఫాక్ అని చెప్పేసి ప్రభుత్వం మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నది. మీ మంచి కోరేటోళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో అయినా సరే మీరు ధర్నాలకు పోతారా? మీరు 50 రోజుల్లో మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది ఫైనల్గా? అన్న ఒకటి, ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే బయటికి వెళ్ళొద్దని మేము అనుకున్నాం. నోటిఫికేషన్ వచ్చింది, ఒక పోస్ట్ కూడా లేదు. ఇప్పుడు నేను ఏం చేసుకోవాలి? కూర్చొని నోటిఫికేషన్ మా మహబూబ్నగర్ జిల్లాలో బీసీ డీలకు సంబంధించి ఎస్ఐ పోస్ట్ ఒకటి కూడా లేదు, 0 పోస్టులు ఉన్నాయి. 0 పోస్టులు. ఇప్పుడు నేను ఏం చదువుకోవాలి? ఇన్ని 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తే నేను బయటకు రావద్దు. ఇక మీరు కేసులు పెడతామంటే ఇక ఆల్రెడీ నా జీవితమే సంఖ్య ఆగిపోతుంది. ఇక మళ్ళీ మీరు కేసులు పెడతాం, అది పెడతామని భయపెడితే ఎట్లా పరిస్థితి? ఖచ్చితంగా మేము రోడ్ల మీదకి వస్తాం. మేము ఇన్ని రోజులు ఎట్లా అంటే అన్న, నోటిఫికేషన్ వస్తే ఇన్ని రోజుల నుంచి ప్రిపరేషన్ అయినాం కాబట్టి నేను గతం లోపల గ్రూప్ 4 అన్ని తిరిగి సెలెక్ట్ అయినా. దీనికి సంబంధించి నాది లాంగ్ జంప్ పోయింది గతం లోపల. సో మేమేమనుకున్నామంటే నోటిఫికేషన్ వస్తున్న తరుణంలో రోడ్ల మీదకి వస్తే కేసులు పెడతారేమో అని చెప్పి ఒక బ్యాక్ స్టెప్ వేసినాం. మేము ఓన్లీ ఏది ఉన్నా కానీ కూడా శాంతియుతంగా మాత్రమే చేసినాం. ఒకవేళ వీళ్ళు ఇదే
విధంగా దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి ఇవే పోస్టులతోటి ఇదే వయోపరిమితి ఇవ్వకుండా ఇదే లాంగ్ జంప్ తగ్గించకుండా పోతున్నంటే ఇక ఆల్రెడీ మా జీవితంలో ఇదే అయిపోతున్నాయి కాబట్టి మేము ఇక ఖచ్చితంగా అన్నిటికి తెగించి రోడ్ల మీద దిగితే మాత్రం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నిరుద్యోగులందరూ కూడా ఏ విధంగా అయితే ధర్నాలు చేసి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయించారో అదే విధంగా మాకు మాత్రం అన్యాయం జరిగితే మా జీవితం లాగం అయితే కనుక మేము కేసులకు తెగిస్తాం, అన్నిటికీ తెగిస్తాం. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి రాజీనామా ఒకటే కాదు, ఆయన తెలంగాణలో ఎక్కడ తిరిగితే కూడా అక్కడ మేమే పోయి అడ్డుకుంటాం. సో చూస్తున్నాం కదా, నిరుద్యోగుల వర్షనేమో ఇట్లా ఉన్నది. సో వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అని అంటే, ఇప్పుడు ఒక 7,000 చిల్లర పోస్టులు వేసిండ్రు, రేపు ఎలక్షన్ ముందర ఇంకా మిగతా పోస్టులు వేస్తారు అని చెప్పేసి మాకు వార్తలు వస్తున్నాయి. సో ఇప్పుడు 7,000 పోస్టులు వేస్తేనే ఏది ఎలక్షన్ లేక మేము ఇబ్బంది పడుతూ ఉన్నాము. మళ్ళీ ఎలక్షన్ టైంలో ఇస్తే అదొక 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుండొచ్చు. అప్పటి వరకు మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు నష్టపోయినట్లే కదా అని అంటూనే పాపం వాస్తవానికి ఇప్పుడు వెంకటేష్ అనేటువంటి నిరుద్యోగి మా జిల్లాకు సంబంధించి మా క్యాస్ట్కి సంబంధించి ఒక్కటి పోస్ట్ కూడా లేకపోయే. నేను ఇన్ని రోజులు ఈ లైబ్రరీ దగ్గర తినక ఉండక కష్టపడి చదివితే నా పరిస్థితి ఏంది ఇప్పుడు? ఒక్క పోస్ట్ కూడా లేదు, నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ అని చెప్పేసి ఆయన బాధనంతా కూడా వెళ్ళగలుగుతున్నటువంటి పరిస్థితి. సో మేము తగ్గే ప్రసక్తే లేదు. రాబోయే రోజుల్లో మీరు పెట్టే కేసులకు కానీ మీరు బెదిరించే బెదిరింపులకు కానీ మేము తలొగ్గేది లేదు. ఖచ్చితంగా మా హక్కులను సాధించుకునేంత వరకు, పోస్టులు పెరిగేంత వరకు, ముఖ్యంగా వయోపరిమితి పెరిగేంత వరకు కూడా మేము ఖచ్చితంగా ధర్నాలు చేస్తాము, రాస్తారోకలు చేస్తాము, అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తాము. రాబోయే రోజుల్లో సీజేపీ తరహాలోని ఇక్కడ మరొక ఉద్యమాన్ని కూడా తెరలేకపోతున్నామని చెప్పేసి కూడా నిరుద్యోగ నాయకులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటా ఉన్నది, లేకుంటే వయోపరిమితి పెంచకుండానే వెబ్సైట్ ఓపెన్ చేస్తుందా, ఏం జరుగుతుంది అనేది కూడా రాబోయే రోజుల్లో చూడాల్సిన అంశంగా అయితే ఉన్నది. కెమెరామెన్ చరణ్తో ఉదయ్ విశ్వం టీవీ, చిక్కడపల్లి లైబ్రరీ, హైదరాబాద్.